ఈ రోజు పర్చూరు నియోజకవర్గంలో ఉదయం 10 గంటలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, విద్యాశాఖ మంత్రి కోటిపాటి రవికుమార్, వెగేసి నరేంద్రవర్మ మరియు కార్యకర్తలు ఘనంగా పూలదండలు స్వాగతం పలికారు. గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏమన్నారంటే మీరు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివించడానికి కూటమి ప్రభుత్వం ఉందన్నమాట. ఇది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ఏది చెప్పామో అవన్నీ కూడా సంవత్సరంలో సూపర్ సిక్స్ కార్యక్రమాలు అన్నీ కూడా నెరవేర్చాము. అది కాకుండా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో స్థానికంగా ఇందాక సంవత్సరాలు గారు చెప్పారు, పొగాకు రైతులది బర్లీ అత్యధికంగా పంట వేశారు, అమ్ముడు పోవట్లేదు, కొనాల్సిన అవసరం వచ్చింది, ఖచ్చితంగా కొనాలనుకున్నారు. సంతనూతన పాడు వచ్చినప్పుడు లోకేష్ గారు, నాకంటే చిన్నవారే, లోకేష్ కానివ్వండి, బుజ్జి కానివ్వండి, ప్రసాద్ కానివ్వండి, కొండయ్య కానివ్వండి, ఎమ్మెల్యే ఏదే సాంబు గారు కానివ్వండి, సాంబేనా ఓకే, అందరూ చిన్నవాడు. గరటయ్య మాత్రం నాకంటే పెద్దవాడు, నాతోటి వాడు. వాళ్ళందరికీ నేను ఆశీస్సులు శుభాభినందనలు మాత్రమే చెబుతాను. వాళ్ళని పొగట్టడం లాంటి విషయాలు మనకొద్దు. వాళ్ళందరూ మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి పాలనలో భాగస్థులు కావాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుందాము. అలాగే పెద్దలు గౌరవనీయులు డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి, అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ కోటిపాటి రవికుమార్ గారికి, అలాగే మన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి, అలాగే శ్రీ రాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి, మన బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారికి, అలాగే చీరాల శాసనసభ్యులు శ్రీ ఎంఎం కొండయ్య గారికి, మాజీ శాసనసభ్యులు శ్రీ బాచిన చెంచుగారెడ్డి గారికి, అలాగే మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే సోదరులు శ్రీ హితేష్ చంద్రరామ్ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. Dr. D.V. Asani School for his vision and dedication in making this institution as reality. Your leadership is truly invaluable. A special thanks to Srimati Daggupati Purandeshwari Garu, our Honorable MP Rajahmundry, for joining us today. Our presence added immense prestige to this event. Our gratitude also goes to our Kottipati Ravikumar Garu, the energy. Good morning, one and all. I request our correspondents sir invite our madam with bouquet. Thank you, ma'am and sir. Now I am inviting our Energy Minister Sri Kottipati Ravikumar Garu on the stage. I am requesting our correspondents sir invite our minister with a bouquet. Thank you, sir. Now I am inviting our Revenue Minister Sri Anagani Satyaprasad Garu on the stage. I am inviting our correspondents sir invite our minister with a bouquet. Thank you, sir. Now I am inviting our District Collector Sri Venkata Murli IAS Garu on the stage. I am requesting our correspondents sir invite our collector with a bouquet. Thank you, sir. గారికి, సోదర మంత్రివర్యులు సత్యప్రసాద్ గారు, స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారు, అదేవిధంగా వర్మ గారు, మన చీరాల శేషులు దగ్గుపాటి చెంచురామయ్య గారికి ఆ యొక్క సంకల్పం దినదినాభివృద్ధిగా ముందుకు వెళుతూ అది జూనియర్ కాలేజు, అదేవిధంగా ఫార్మసీ, బిఎడ్ ఈ రకంగా ఎదుగుతూ వచ్చినటువంటి నేపథ్యం.
అయితే ఆ సందర్భంలో మళ్ళీ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకి నిజమైనటువంటి విద్య అంటే శారీరక దృఢత్వానికి నాకంటే చిన్నవారే లోకేష్ కానివ్వండి, బుజ్జి కానివ్వండి, ప్రసాద్ కానివ్వండి, కొండయ్య కానివ్వండి, ఎమ్మెల్యే ఏదే సాంబు గారు కానివ్వండి, సాంబేనా ఓకే, అందరూ చిన్నవాడు. గరటయ్య మాత్రం నాకంటే పెద్దవాడు, నాతోటి వాడు. వాళ్ళందరికీ నేను ఆశీస్సులు శుభాభినందనలు మాత్రమే చెబుతాను. వాళ్ళని పొగట్టడం లాంటి విషయాలు మనకొద్దు. వాళ్ళందరూ మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి పాలనలో భాగస్థులు కావాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుందాము. వాళ్ళ మా పెద్దమ్మ పురంధేశ్వరి గారికి, నాకు తమ్ముడు ఫస్ట్, తర్వాతనే సెక్రటరీ అయిన మా హితేష్ చెంచురామ్కి, గరిటయ్య గారికి, చీరాల ఎమ్మెల్యే కొండయ్య గారికి, బాపట్ల ఎమ్మెల్యే వర్మ గారికి. ఇప్పుడు ఇంకా ముగ్గురు గురించి మాట్లాడాలి. నాలుగో వ్యక్తి రాలేదు ఈరోజు. ఆ నాలుగో వ్యక్తి గౌరవ మంత్రి స్వామి గారు. ఇక్కడ వచ్చిన ముగ్గురు గురించి చెప్పాలి. అనగానే సత్యప్రసాద్ గారు, గొట్టిపాటి రవి గారు, మన ఏలూరు సాంబశివరావు గారి గురించి. ఆనాడు శాసన మండలిలో అమరావతి గురించి చర్చ జరిగినప్పుడు ఇది ఏదైతే శాసనసభలో పాస్ అయ్యి వచ్చింది బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని ఎక్కువ మంది ఉన్న మేమందరం కూడా ఆనాడు కోరాం. ఎలా జరుగుతుందా అని గ్యాలరీలోకి వచ్చి గౌరవ ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు. ఆనాటి పాలకులు ఆయన అవమానించాలని, ఆయన ఇబ్బంది పెట్టాలని వాళ్ళు కూడా గ్యాలరీలోకి వస్తే